జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. భారీ వర్షం కురుస్తుందని పక్కనే ఉన్న ఓ షెడ్డులో తలదాచుకునేందుకు వెళ్లిన 17 మంది కార్మికుల్లో 5 కార్మికులు మృతి చెందిన విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో నిన్న సాయంత్రం వచ్చినటువంటి గాలి దుమారం వలస కూలీల పాలిట మృత్యుపాశంగా మారింది. పనిచేస్తున్న కూలీలపైన భారీ క్రేన్ కూలి 5 మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్పల్లి మండలము మహాలింగాపురము పరిధిలోని ఎన్సిసి లిమిటెడ్ సెంట్రల్ వర్క్ షాప్లో భారీ క్రేన్లు, యంత్రాలు, కన్స్ట్రక్షన్ మెషిన్ రిపేర్, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ స్టోరేజ్, స్టీల్ ఫ్యాబ్రికేషన్, మెటల్ వర్క్స్ చేస్తుంటారు. కార్మికులంతా పనులు నిమగ్నమై ఉండగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వీచాయి. గాలి దాటికి అక్కడే ఉన్నటువంటి ఒక భారీ క్రేన్ అదుపు తప్పి కార్మికుల మీద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బీహార్కు చెందినటువంటి అలీ హుస్సేన్, నాగేంద్ర సింగ్, సాజిం అక్కడికక్కడే చనిపోగా ముఖేష్ కుమార్, సోను రజీబీ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఇక వారితో పాటు మరో 11 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి వీరికి చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక క్రేన్ కూలిన సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే యాదయ్య, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఇతర అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపైన కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కార్మికులకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. ఇక మృతులంతా बिहार उत्तर प्रदेश को చెందినటువంటి వలస కార్మికులుగా గుర్తించారు. शेड का नीचे जा रहा पूरा कितने आदमी है वो क्रेन का नीचे पता नहीं. कमर में किधर गाँव झारखंड. झारखंड में किधर झारखंड में ये बोकारो जिला. कितना लोग हैं झारखंड है हम लोग 6-7. कितना दिन काम करने का टाइम पे कितना दिन काम में 6-7 लोग. 6-7 मतलब 6-7 लोग है. 6-7 लोग. अभी हम लोग को यहाँ 3 महीना हुआ है. 3 महीने तो आगे 3 महीने हुए. जनवरी में आए.